ఒక పక్కన ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. మరొక వైపున షేర్ మార్కెట్లు కుప్ప కూలుతున్నాయి. మొన్న ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఇక యుద్ధం ఆపేస్తాం 5 రోజులైపోయింది. ఇరాన్‌ని కొట్టాల్సినంత కొట్టేసామన్నాడు. దాన్ని ఇక యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఖొమైనీని లేపేసాం. అట్లాగే అక్కడ ఉన్నటువంటి అణు స్థావరాలు లేపేసాం. ఆయుధాగారాలు లేపేసాం. మెయిన్ వాటిటన్నిటి దెబ్బతీసేసాం కాబట్టి ఇంక యుద్ధం చేయాల్సిన అవసరం లేదని. ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఒక అరగంటకి ఇజ్రాయెల్ ఎళ్లి విరుచుకుపడింది. దాంతో సచ్చినట్టు అమెరికా మళ్ళీ యుద్ధం కొనసాగిస్తోంది. ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పటికి $117 దాకా ఉన్నటువంటి బ్యారెలు మళ్ళీ $90కి పడింది. అదే మాటలు నమ్మి మరుసటి రోజుకి $80కి పడింది. కానీ ఇవాళ ట్రంప్ మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న యుద్ధం ఆపేస్తాం 11 రోజులైపోయింది. 11 రోజుల్లో మాక్సిమం మా లక్ష్యాలన్నీ నెరవేరినాయని. అంటే యుద్ధం ఆగిపోతుందని ఫీల్ అవ్వాలి. కానీ పబ్లిక్ ఈసారి ట్రంప్‌ని నమ్మలేదు వరల్డ్ వైడ్. అందుకని ధరలు పెరుగుతూనే ఉంది. 80కి నిన్నొచ్చినటువంటి బ్యారెల్ మళ్ళీ ఇప్పుడు 90కి పెరిగింది. ఇంకా పెంచేటటువంటి ప్రయత్నం జరుగుతోంది.